రవి ఒక కట్టెలు కొట్టుకునే అతని అడవిలో కట్టెలను కొట్టి తన జీవితాన్ని వెళ్లబుచ్చుతాడు. తన కుటుంబంలో తన భార్య సీత ఇంకా 2 పిల్లలు ఉన్నారు, కోయల్ ఇంకా విజయ్. తన పిల్లలు ఎప్పుడూ తన కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూనే ఉండేవారు. నాన్నొచ్చేశారు. అమ్మా చూడు, నాన్న వచ్చేశారు. ఆ తర్వాత సీత రవికి సాయం చేస్తుంది కట్టెలను కిందకు దించడానికి. ఓరి నాయనో, ఇవాళివన్నీ చాలా బరువుగా ఉన్నాయండి. నిన్ననే యజమాని చెప్పారు అతనికి లావుగా బరువుగా ఉన్న చెక్కలు కావాలని. ఏవో తబలా తయారు చేయడం కోసమట. నేను గనక అతనికి మంచి చెక్కలు తెచ్చిస్తే నాకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 1000 రూపాయలా? అందుకే నేను ఉదయం నుండి ఈ చెక్కలను కొట్టి తెచ్చాను. నువ్వు నాకోసం టీ పెట్టు, అతను వస్తూ ఉంటాడు. అలాగే. మీరీలోగా కాళ్ళు చేతులు కడుక్కుందండి. సీత వెళ్లి పొయ్యి మీద టీ పెడుతుంది. అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. నాన్నా, మీకోసం అంకుల్ వచ్చారు. రవి వెంటనే అక్కడికి వెళ్తాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో చూడండి. అరే వా, ఇవి చాలా బాగున్నాయి రవి, చాలా లావుగా ఉన్నాయి. అతను ఆ కట్టెలను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు, కాని అతను ఎత్తలేకపోతాడు. రవి, నువ్వు ఎంత బరువుని ఒక్కడివి ఎలా తీసుకొచ్చావో? అది నాకు అలవాటైపోయింది. నేను వీటిని ఒక్కడనే ఎత్తుకుని వెళ్లలేను. వీటిని తీసుకెళ్లడానికి నువ్వు నాకు సహాయం చేయాలి. అలాగే. అతను రవికి 1000 రూపాయలు ఇస్తాడు. అంతలోనే సీత 2 కప్పుల టీతో అక్కడికొస్తుంది. అతను ఇంకా రవి ఇద్దరూ కలిసి టీ తాగుతారు. నాకు పట్నం నుంచి చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒకటొచ్చింది. వాళ్ళకి చేనేత కార్మికులు చేసే ఫర్నిచర్ కావాలట. డబ్బులు కూడా బాగానే ఇస్తారు. నాకు ఇటువంటి పెద్ద కర్రలు ఇంకా కావాలి. అలాగే, నేను తెచ్చిస్తాను. సంతోషం. వాటిని నువ్వు తిన్నగా నా దుకాణానికే తెచ్చివ్వు. ఎలాగో, ఎందుకంటే ఇవి చాలా బరువుగా ఉన్నాయి. అలాగే, తప్పకుండా. టీ తాగిన తర్వాత రవి ఆ పెద్ద కట్టెలను ఎత్తుకొని అతనితో పాటు వెళ్తాడు. చెక్కల వ్యాపారి కార్ఖానాలో రవి ఆ కట్టెలను పెడతాడు. ఆ తర్వాత అతనికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య సంతోషంగా ఇలా అంటుంది. ఇదైతే చాలా మంచిదైంది కదా. ఇదంతా భగవంతుడి కృప. రవి ఆ డబ్బులను సీతకి ఇస్తాడు. దీంతో పిల్లల స్కూల్ ఫీజు కట్టేయి. వీళ్ళిద్దరు స్కూల్ ఫీజు అయితే 800. మిగతా 200తో ఇంటికి కావాల్సిన సరుకులు ఎలా తీసుకురావాలి? సరే. మరుసటి రోజే సీత స్కూల్ ఫీజు కట్టేస్తుంది. ఆ తర్వాత కొన్ని సరుకులు కొంటుంది. అయ్యో భగవంతుడా, ఈ కృపను మా మీద ఇలాగే ఉండనివ్వయ్యా. ఇలాగే జరుగుతూ ఉంటే అంతా బావుంటుంది మాకు. ఈ డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అమ్మా, మనం ధనవంతులం అయిపోతాం కదా. మీరు మీ చదువు గురించి మాత్రమే ఆలోచించండమ్మా. డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. భగవంతుడున్నాడు కదా, అంతా ఆయన చూసుకుంటాడు. ఇక్కడ అడవిలో రవి ఎంతో సంతోషంగా పెద్ద పెద్ద చెట్లను కొడుతుంటాడు. ఈ పెద్ద చెట్టుని నేను 3 పెద్ద చెక్కలుగా కొడతాను. కనీసం 3000 చేతికి వస్తాయి. డబ్బుల గురించి ఆలోచించి రవి సంతోషిస్తాడు. అతను ఒక పెద్ద కట్టెను కొడతాడు. ఆ తర్వాత దాన్ని భుజం మీద పెట్టుకుని ఊరివైపు బయలుదేరతాడు. రవి తిన్నగా కార్ఖానాకి వెళ్లి ఆ పెద్ద కట్టెను పెడతాడు. మిస్త్రీ దానికి 1000 రూపాయలు ఇస్తాడు. డబ్బులను తీసుకొని రవి చాలా సంతోషిస్తాడు. కొన్ని రోజుల వరకు అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. రవి పెద్ద పెద్ద చెట్లను కొట్టి అతనికి అమ్ముతూ ఉండేవాడు. అలా ఒకరోజు రవి చాలా పెద్ద చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు. చెట్టుని పూర్తిగా కొట్టేస్తాడు. కాని ఈసారి అతని వల్ల ఒక పొరపాటు జరుగుతుంది. ఆ చెట్టు తిన్నగా అతని మీదే పడుతుంది. రవి అరుపులు వినగానే అక్కడ ఉన్న మిగతా వాళ్లందరూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు. వాళ్లు ఆ చెట్టుని పక్కన పడేసి రవిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ రవికి వైద్యం మొదలు పెడతాడు. సీత ఇంకా పిల్లలు హాస్పిటల్కి చేరుకుంటారు. అమ్మా, నాన్నకు నయమైపోతుంది కదమ్మా. అవును, అవుతుంది. భగవంతుడున్నాడు కదా, ఆయన మీద నమ్మకం ఉంచుదాం. డాక్టర్ చాలా సమయం వరకు రవికి పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్తాడు. చెట్టు అతని మీద పడడం వల్ల అతనికి 2 ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. దేవుడా! అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి 20 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అంత ఎక్కువ డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? నా భర్తే మా ఇంటికి సంపాదించే ఆధారం. అయితే మీరు కొన్ని రోజుల్లో ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంకా వేరే దారే లేదు. మొత్తం కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుంది.
రవి ఇక ఎప్పటికీ లేచి నిలబడే అవకాశమే లేదని బాధపడతారు. కొన్ని రోజుల తర్వాత రవిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇల్లెలా గడుస్తుంది? పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కడతాం? మీరు కంగారు పడకండి. ఏదో ఒక దారి అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏ దిక్కు లేని వాళ్ళకి భగవంతుడే దిక్కంటారు. ప్రస్తుతానికి నా దగ్గర 5,000 రూపాయలున్నాయి. ఇప్పుడు వీలైనంత తక్కువగా అలాగే చౌక సరుకులు కొనాల్సి ఉంటుంది. కోయల్ ఇంకా విజయ్, మీరిద్దరూ మీ నాన్న దగ్గర ఉండండి అమ్మా. నేను వెళ్ళి కూరలు కొనుక్కొస్తాను. అలాగే అమ్మా. సీత బజారుకి వెళ్తుంది. బజార్లో తను కూరగాయల ధరను అడుగుతుంది. ఈ బంగాళదుంపలు ఎలా బాబూ? కిలో 30 రూపాయలు. అమ్మో, అంత ఖరీదా? ఇప్పుడు అన్ని చోట్ల అదే ధర ఉంది, కావాలంటే తీసుకో. సీత అన్ని కూరగాయల షాప్లకు వెళ్లి ధరను అడుగుతుంది. తర్వాత ఉన్నట్టుండి బజార్లో ఒక మూలన మాయా వంకాయ దుకాణం ప్రత్యక్షమవుతుంది. ఇదిగో చూడమ్మా, వంకాయలు తీసుకో. నా పొలంలో పండినవి ఇవి. ఎంతకిస్తారమ్మా? కిలో 10 రూపాయలు. చవకగా వస్తున్నాయనేసరికి సీత వెంటనే 1 కిలో వంకాయలు కొనేస్తుంది. ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకువెళ్తుంది. అంతలో ప్రత్యక్షమైన ఆ వంకాయ దుకాణం మాయమైపోతుంది. సీత ఇంటికి వెళ్లేసరికి, అమ్మా, నువ్వేం తీసుకొచ్చావు? వంకాయలు తీసుకొచ్చాను. నేను మీకోసం గుత్తి వంకాయ కూర చేసి పెడతాను. గుత్తొంకాయ కూరతో పాటు చపాతీలు కూడా ఉంటే బాగుంటుంది. ఉన్నదాంతో సర్దుకోవాలి బాబు, అంతేకాని. సీత విజయ్ని తిట్టబోతూ ఉండగా అంతకు ముందే వాళ్ళందరి ముందుకి వంకాయ కూర ఇంకా చపాతీలు ప్రత్యక్షమవుతాయి. ఇవెక్కడి నుండి వచ్చాయి? తెలీదమ్మా. ఇంతవరకు ఇవి ఇక్కడ లేవసలు. అదెలా? ఒక్క నిమిషం అమ్మా, నా దగ్గర బోలెడని బొమ్మలుంటే బావుండేది. ఇక అలా అన్న వెంటనే వాళ్ళందరి ముందు బొమ్మలు ప్రత్యక్షమవుతాయి. ఓరి నాయనో, నా భర్తకు నయమైతేనే ఇదంతా నిజమని నమ్ముతాను. వెంటనే రవికి నయమైపోతుంది. అతను లేచి నిలబడతాడు. సీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు మాయా వంకాయలకి. సీత ఇంకా పిల్లలు రవిని హత్తుకుంటారు. నేను నా కాళ్ల మీద నిలబడ్డానంటే నేను నమ్మలేకపోతున్నాను. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. రవి ఇంకా సీతాకి వచ్చిన సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ తమ కోరికల ప్రకారం వస్తువుల్ని అడగటం మొదలుపెడతారు. ఓ మాయా వంకాయ, నాకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోవడమే కాదు, పేదవాళ్ళకి సహాయం కూడా చేయగలగాలి. రవి ఎదురుగా బోలెడంత డబ్బు అలాగే బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. ఓ మాయా వంకాయ, నాకొక పెద్ద ఇల్లు కావాలి. ఇంటి బయట 2 గోమాతలు కూడా ఉండాలి. అలా చూస్తూ ఉండగానే సీత ఇంకా రవిల ఇళ్ళు ఒక పెద్ద బంగళాలాగా మారిపోతుంది. అమ్మా, గోమాత గొంతు వినిపిస్తోంది. అందరూ బయటికి వెళ్లి చూసేసరికి వాళ్ల వాకిట్లో 2 ఆవులు ఉంటాయి. సీత చాలా సంతోషిస్తుంది. వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్తారు. ఇంకా మనం ఏమడగాలమ్మా? మన అవసరానికి కావలసినవన్నీ మనకిప్పుడు దక్కాయి కోయల్. ఇంకా ఏమైనా అడిగితే మన దురాశ పెరుగుతూనే ఉంటుంది. దురాశకి ఎటువంటి అంతం ఉండదు పిల్లలు. సీత ఆ మాయా వంకాయను తీసుకువెళ్లి అల్మరాలో పెడుతుంది. ఇక ఆ రోజు నుంచి రవి అతని కుటుంబం పేదలకు సాయం చేయడం మొదలుపెడుతుంది. ఇక నుండి వాళ్లు పేదవాళ్ల కోసం మాత్రమే డబ్బుని కోరుకునేవాళ్లు. భగవంతుడు పేదవాళ్లకు సాయం చేయడానికి వాళ్ల మాయా వంకాయి ఒక దారిగా ఏర్పడుతుంది. ఆ మాయా వంకాయి రవి ఇంకా సీతకే ఎందుకు దక్కింది అంటే వాళ్లు నిస్వార్థ భావంతో ఎదుటివాళ్లకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి.